తెలంగాణ తల్లిని చూస్తే తన అమ్మని చూసినట్టు అనిపిస్తోందని అన్నారు ప్రముఖ గేయ రచయిత కవి సుద్దాల అశోక్ తేజ. తెలంగాణ తల్లిపై త్వరలో పాట రాస్తా అని ప్రకటించారు. నేషనల్ అవార్డు కంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు సంతోషాన్ని ఇచ్చిందన్నారు సుద్దాల అశోక్ తేజ. అమ్మ కూడా అడిగితేనే పెడుతుంది, అడగకుండానే గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అని తెలిపారు. తాను తెలంగాణ పాటలు రాయలేదన్న విమర్శల్లో అర్థం లేదంటున్న సుద్దాల అశోక్ తేజతో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం కొంతమంది కవులను కళాకారులను గుర్తించింది. అందులో ఒకరైనటువంటి సుద్దాల అశోక్ తేజ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, గతంలోనేమో కనీసము ప్రభుత్వ ఆదరణకు నోచుకోలేనటువంటి కళాకారులు కానీ కవులు కానీ చాలామంది ఉన్నారు. మీరు అడక్కపోయినా గుర్తించినటువంటి ప్రభుత్వం ఇప్పుడుంది. ఎట్లా చూస్తారు అసలు మిమ్మల్ని ఒక తెలంగాణ కవిగా కళాకారునిగా గుర్తించడాన్ని ఎట్లా చూస్తారు? అడగకుండానే అమ్మ బిడ్డ యొక్క కడుపులో ఉన్న ఆకలి తెలుసుకుంటుంది. అడిగితేనే పెడుతుంది కదా అమ్మ అనేది ఒక పద్ధతి. అడగకుండానే బిడ్డ ఆకలి తెలుస్తుంది కన్న తల్లి అనేది ఒక పద్ధతి. నాకు కనిపించింది ఏంటంటే, మేమెవరము అడగకుండానే ఆయన ఎలాంటి వివక్షతలు ఎలాంటి వేరే ఆలోచనలు లేకుండా తొమ్మండుగుని ఎంపిక చేసి ఎప్పుడో 1969లో స్తూపాలు తయారు చేసిన ఒక శిల్పికి యాదగిరిరావు గారికి, ఎప్పుడో మా నాన్న కాలంలో చనిపోయి ఎన్కౌంటర్ అయిపోయినటువంటి బండి యాదగిరి గారికి ఇవాళ, ఎప్పుడో చనిపోయిన గూడ అంజన్నకి ఇవాళ, ఇవన్నీ ప్రకటించడం అనేది ఆయన యొక్క విశాలమైన హృదయానికి, ముందు చూపుకి, ఆయన యొక్క విజన్కి ప్రభుత్వం కావచ్చు, మంత్రిమండలి కావచ్చు, రేవంత్ గారు కావచ్చు, వాళ్ళ విజన్కి నేను జోహార్ తెలియజేస్తున్నాను. సార్, చాలా రోజుల నుంచి కవులు కళాకారులు శిల్పాలు చిత్రలేఖనం మొత్తం దీని గురించి అంటే సాహిత్యానికి సంబంధించినటువంటి చర్చనే ప్రధానంగా జరుగుతుంది తెలంగాణలో. ముఖ్యంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి రూపం, గతంలో తెలంగాణ తల్లి రూపం ఉండగా మరొక తల్లి రూపాన్ని పెట్టడం ఏంటి అనేది కొంతమంది విమర్శిస్తున్నారు. నూతన రూపంపై కొంతమంది విమర్శలు, కొంతమంది బాగుందని చెప్పడం. ఒక కవిగా ఒక కవి హృదయంతో నూతనంగా వచ్చినటువంటి తెలంగాణ తల్లి కొత్త రూపంపై ఏం చెప్తారు? నూతనంగా వచ్చిన తెలంగాణ తల్లి మా అమ్మలాగా ఉంది, లేకపోతే మా సోదరిమణిలాగా ఉంది. నేను చూస్తున్న మధ్యతరగతి కుటుంబంలో దిగువ మధ్య తరగతికి చెందినటువంటి ఒక పల్లెటూరి తల్లిలాగా ఉంది, తెలంగాణ తల్లిలా ఉంది అనిపించింది నాకు. ఇంకా గతంలో ఎలా ఉంది అన్న సంగతి నాకు సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 11 ఏళ్లలో మొదటిసారిగా ఇది తెలంగాణ తల్లి విగ్రహం అని ప్రభుత్వం ప్రకటించింది ఇదే మొదటిసారి. అనేక ఉద్యమ కాలంలోనే అనేక మంది అనేక విగ్రహాలు వచ్చినాయి. అది వేరే బీజేపీ పార్టీ గారు చెప్పొచ్చు, లేకపోతే ఆలి నరేంద్ర గారు ఒక విగ్రహం చేయొచ్చు, విజయశాంతి ఎవరెవరో చేసిండొచ్చు. అట్లాగే విగ్రహాలు వచ్చినాయి. కానీ ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రకటించడం అనేది మొదటిసారి జరిగింది. సార్, కవులకు కళాకారులకు సంబంధించినటువంటి గతంలో కళా సారథి అని సాంస్కృతిక సారథి అనే ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. కొంతమందికి ఉద్యోగాలు వచ్చారు. దాంట్లో ఇంకా చాలామంది కవులను కళాకారులను విస్మరించారనే విమర్శ కానీ లేదంటే కొంతమందికి బాధ కానీ ఇదంతా ఉండేది. మీకు ఇప్పుడు కొత్తగా గుర్తింపు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా మరికొంతమందిని ప్రమోట్ చేస్తే బాగుంటుందని రేవంత్కి కలిసి చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అలా వాళ్ళ ఉద్దేశమే అది. ఒక్కొక్క విడతలో ప్రతి డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ తెలంగాణ తల్లి పండగ చేస్తామంటున్నారు. ఆ క్రమంలో వరుసగా గుర్తింపు రాని నాటువంటి వాళ్ళని, ఎవరు పట్టించుకొని నాలాంటి వాళ్ళని, ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వని నాలాంటి వాళ్ళని, బహుశా వరుసగా మొదటి తరంలో మమ్మల్ని మేము కొంచెం సీనియర్ కదా వయస్సు రీత్యా, అలా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిగతా తరము, నెక్స్ట్ తర్వాత తప్పకుండా ఈ తెలంగాణలో ఉన్న ప్రముఖ కళాకారులకు కవులకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ గుర్తింపు ఇస్తుందని నేను మనసా వాచాకరణ నమ్ముతున్నాను. సార్, ఫైనల్గా మీకు ఇచ్చినటువంటి గుర్తింపును లేదంటే కొత్తగా వచ్చినటువంటి ప్రజల కోణంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లిని కానీ ఈ సంతోషాన్ని కానీ ఇవన్నిటినీ ఒక పాట రూపంలో చెప్పాలంటే సుద్దాల అశోక్ తేజ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు? నేను ఆశుకవిని కాదు, నేను మా గోరుడు వెంకన్నలాగా టప్పున అప్పుడప్పుడే పాట కట్టేవాడిని కాదు. బట్ ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా తెలంగాణ తల్లిని నా ఎక్స్ప్రెషన్లో నేను ప్రకటిస్తాను. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 తెలంగాణ నేలమ్మ, తెలంగాణ అమ్మల అమ్మకు వేల వేల వందనాలను రాస్తానేమో, చూద్దాం. ఇది మొత్తానికైతే తనకు తెలంగాణ ప్రజలు గుర్తింపు ఇవ్వడం, తెలంగాణ ప్రజల ముందట ప్రభుత్వం తనని గుర్తించడం చాలా సంతోషంగా ఉందని, ఇదే ఒరవడిని రేవంత్ రెడ్డి కొనసాగించాలని సుద్దాల అశోక్ తేజ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.